హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వృద్ధులకు సంబంధించినటువంటి పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి వ్యవహారం, వాలంటీర్ల వార్ మరింత ముదురుతోంది అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య. ప్రతిపక్ష పార్టీలు ఈ విషయంలో కొంత డిఫెన్స్లో పడినట్టుగానే కనపడుతున్నాయి. ఎందుకు అనంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ప్రతి నెల 1వ తారీఖే 24 గంటల లోపుగానే అవ్వతాతలందరికీ పెన్షన్లు ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వటం వాలంటీర్లు చేస్తున్నటువంటి. ఎప్పుడైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాజీ ఎన్నికల అధికారి, ఇప్పుడు ఆయన రిటైర్ అయ్యారు, ఆయన సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ పేరుతో ఆయన కోర్టులో వేసినటువంటి కేసు, ఆ కేసు ఆధారంగా ఎన్నికల కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయం, దీంతో పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఖచ్చితంగా వాలంటీర్ల పాత్ర ఉండకూడదు అనేటువంటి దాని మీద, ప్రత్యామ్నాయంగా వాళ్ళకి పెన్షన్లు అందించాలి అనేటువంటి దాని మీద ఎన్నికల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయంగా గ్రామ వార్డు సచివాలయాల ద్వారాగా ఈ పెన్షన్లు అందించేటువంటి ప్రక్రియను ప్రారంభించింది. అయితే ఇంటింటికి వెళ్ళి అందించడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి ప్రక్రియ. 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ఉన్నాడు. ఇప్పుడు ఆ విధంగా పెన్షన్ అందించాలి అని అంటే ఇప్పుడు ఉండేటువంటి గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది సంఖ్య సరిపోయేదానికి అవకాశం లేదు. దీంతో అనివార్యంగా పెన్షన్దారులు గ్రామ వార్డు సచివాలయాలకు రావాల్సినటువంటి పరిస్థితి. తీవ్రమైనటువంటి ఎండల్లో రావటం, ఇబ్బందులు, వ్యవహారము. ఇప్పటికే చాలా జిల్లాల్లో పెన్షన్ కోసం వచ్చినటువంటి కొంతమంది వృద్ధులు సొమ్మజేలు పడిపోవటాలు, ఇబ్బందులకు గురవటాలు, కొంతమంది నడవలేనటువంటి స్థితిలో ఉండేటువంటి వాళ్ళని మంచాల మీద తీసుకొచ్చి పెన్షన్ కోసం గ్రామ వార్డు సచివాలయాలకు తీసుకురావటం, ఇవన్నీ కూడా అది ఈ విధంగా వాలంటీర్లు ఉన్నప్పుడు బాగుంది కదా, వాలంటీర్లు ఉన్నప్పుడు ఇంటికి తెచ్చి అందించారు కదా, ఇప్పుడు ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చింది. దీనికి కారణము తెలుగుదేశము, జనసేన, బీజేపీ అనేటువంటి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని అవకాశంగా ఉపయోగించుకొని వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మదనపల్లి సభలో మేమంతా సిద్ధం అనే బస్సు యాత్ర సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా పెన్షనర్లకు ఇచ్చేటువంటి పెన్షన్లని నిలుపుదల చేయించింది, వాలంటీర్ల యొక్క సర్వీసులని నిలుపుదల చేయించింది చంద్రబాబు నాయుడే అంటూ చాలా స్పష్టమైనటువంటి విమర్శ చేశారు. చంద్రబాబు నాయుడు కూడా ఇది మేమేం ఆపమనలేదు, ఖచ్చితంగా పెన్షన్లు అందరికి కూడా ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వాలి, వెంటనే దీని మీద పెన్షన్లు అందజేసేదానికి చర్యలు తీసుకోండి అని చంద్రబాబు నాయుడు ఉత్తరాలు రాస్తున్నాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, చీఫ్ సెక్రటరీకి, అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ వీళ్ళందరికీ కూడా. ఈ కావాలనే చంద్రబాబు నాయుడు పెన్షన్లు ఆపి చేసి ఉత్తరాలు రాస్తున్నాడు. ఇదంతా కూడా నాటకాలు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ విధమైనటువంటి వార్ అనేది, మాటల యుద్ధం అనేటువంటిది నడుస్తున్నటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. చాలామంది వృద్ధులు ఎందుకోసమనంటే ప్రభుత్వ పథకాలు అనేటువంటిది ఇది ఒక కొనసాగింపు ప్రక్రియ. ఎన్నికలు వచ్చినప్పుడు ఆపటాలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇవ్వాలి, ఎన్నికల నిబంధనలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా వృద్ధులకి ఇచ్చేటువంటి పెన్షన్లకి వీటికి ఆపటానికి లేదు. అందుకని ఎలక్షన్ కమిషన్ కూడా ఆపమని చెప్పలేదు. వాలంటీర్ల పాత్ర వాళ్ళని నిలుపుదల చేయమనేటువంటిది మాత్రమే ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. అయితే ఈ వాలంటీర్ల మీద మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు అక్కసు వెళ్ళగక్కుతున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా గతంలో వీళ్ళందరూ అసాంఘిక శక్తులు, అమ్మాయిల అక్రమ రవాణాకు ఉపయోగించేటువంటి విధంగా వీళ్ళు అక్రమాలకు సహకరిస్తున్నారు, అక్రమార్కులకి అందరికీ కూడా అని పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు, అప్పుడు దుమారం రేగటం, పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయటం, ఇవన్నీ కూడా చూసాం. ఈ విషయంలో మరి ఎందుకో ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ తెలుగుదేశము, జనసేన ఖచ్చితంగా అయితే వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు. ఎందుకు అంటే తెలుగుదేశం వాళ్ళు కూడా ఇప్పుడు చెబుతున్నారు ఏమని, వాలంటీర్లకిన ఈ పెన్షన్లు, ప్రభుత్వ పథకాలు అన్ని ఇంటికి తీసుకెళ్ళి ఇస్తే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్తారు, ప్రచారం చేస్తారు. అందుకనే మేము వీటిని నిలుపుదల చేయించామని తెలుగుదేశం నాయకులే కొంతమంది చెబుతున్నారు ఆల్రెడీ. అయితే మరి ఇప్పుడు వాలంటీర్లను నిలుపుదల చేసినందువల్ల ఒకటి
ప్రతిపక్షాలకు నెగిటివ్ అయింది. అరే వీళ్ళ వల్ల వాలంటీర్లు ఆగిపోయారు, అదేవిధంగా రేపు పొద్దున వీళ్ళు వస్తే ఈ విధమైన పథకాలు కూడా రావా, పెన్షన్ల కోసం లైన్లో నిలబడాలా అనేటువంటి ఇబ్బందులు బాధలు వాళ్ళు ఒకసారి పాత పరిస్థితులు గుర్తు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదే క్రమంలో ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించినటువంటి విషయంలో వీళ్ళేమీ ప్రభుత్వ ఉద్యోగులేం కాదు, ఎన్నికల విధుల్లో వాళ్ళు ఉండరు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారంగా పెన్షన్లు ఇవన్నీ ఇవ్వరు. ఇప్పుడు ఏంటి వాళ్ళకి ఏమన్నా ప్రభుత్వ బాధ్యతలు అంటే కొంతమంది అసలు రాజీనామాలు చేస్తున్నారు. రాజీనామాలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు సపోర్ట్ చేసేవాళ్ళు, ప్రచారం చేసేవాళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా కొంతమందిని ఎలక్షన్ కమిషన్ సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి ఎందుకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నేతలతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారనేటువంటి దాని మీద. అయితే సిబిఐ మాజీ జేడీ ఆయన జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, ఆయన సూచన ఏంటంటే ప్రభుత్వానికి మీరు వాలంటీర్లని సస్పెండ్ చేయటం ఎందుకు, ఒక చోట నుంచి ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ చేయండి అని. ఒకవేళ వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయకుండా సస్పెండ్ చేశారనుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసి ప్రచారం చేసుకుంటారు కదా అనేటువంటి దాని మీద. మొత్తంగా వాలంటీర్ల విషయంలో మాత్రము పెన్షన్దారులు ఇబ్బందులకు గురవటం, వాలంటీర్లను ప్రతిపక్షాలు ఇబ్బందులకు గురి చేస్తాయనేటువంటి ప్రచారం బయటికి వెళ్ళటం ప్రతిపక్షాలకు నష్టం కలిగించేటువంటి అంశం.